అనుకో, కుమార్తె ఉంది అనుకోండి, మనం ఇంట్లో పని చేసుకుంటున్నప్పుడు ఆ చిన్న పాప చిన్న కుమారుడు అలా నీకు కంటికి కనపడకుండా బయటికి వెళ్ళి ఎక్కడో ఉన్నాడు అనుకోండి, అతన్ని మనం ఏం చేస్తామంటే ఎతుకులాడుతూ ఉంటాం. ఎందుకంటే ఆ బిడ్డ కనపడట్లేదు కాబట్టి, ఆ చిన్నోడు కనపడట్లేదు కాబట్టి వెతుక్కుంటూ తెలిసిన వాళ్ళందరినీ అడుగుతాం. అక్క, మా బాబు ఇట్టేమన్నా వచ్చాడా అడగమా? అడుగుతాం. పెద్దనాయనా, మా కూతురు ఏమన్నా ఇటు వచ్చిందా? ఇది ఇప్పుడే నేను పని చేసుకుంటుంటే నా కన్ను మరిపించి వచ్చారు అని మనకు తెలిసిన దారులన్నీ చూసుకుంటూ వస్తూ ఉంటాం. ఇటీవల కాలములో దాదాపు ఒక 4 రోజులు అవుతుందండి, యూట్యూబ్లో చూసిన సన్నివేశం మీరు చూసారో లేదో, ఒక చిన్న పాప ఇంటి దగ్గర నుంచి నడుచుకుంటూ ఎటు వెళ్ళిపోయిందో తెలియదు. ఈ రోజుకి 4 రోజులట. ఆ ఇంట్లో పెంపుడు కుక్కగా పెంచబడిన కుక్క కూడా ఆ పాప అంటే చాలా గారాబంగా బాగా ఆడుకుండేది. ఆ చిన్న పాప ఎటు వెళ్ళిందో తెలియదు. యూట్యూబ్ ఆన్ చేస్తే అదే సన్నివేశం కనపడుతూ ఉంటుంది. తల్లిదండ్రులు బోరుని ఏడుస్తూ ఉన్నారు. అయ్యా, మేము గారాబంగా పెంచుకున్న కుమార్తె. ఆ సమాచారం పైనున్న అధికారులకు తెలిస్తే వాళ్ళందరూ వచ్చి తనిఖీ చేస్తున్నారు. అడవి అంతా తిరుగుతున్నారు. ఈ అడవిలోకి వెళ్తే ఏదైనా జంతువులు వచ్చి పిక్కొని వెళ్ళిపోయాయో అని వెతకటం ప్రారంభిస్తూ ఉన్నారు. వెతుకుతూ వస్తూ ఉన్నారు. ఎంత వెతికినా కూడా దొరకట్లేదు. పేరుకు మాత్రం యూట్యూబ్లలో పాప పలానా చోట దొరికింది అని పైకి పాంప్లెట్లు వేస్తున్నారు, కానీ అందులో మ్యాటర్ చూస్తే ఇంకా కనపడలేదు. అధికారులుగా మేము ఇంకా వెతుకుతూ ఉన్నాం. ఎక్కడ ఉందో, ఎక్కడ ఆ అమ్మాయి ఉందో, చనిపోయిందో తెలియదు అని భయంకరమైనటువంటి బాధాకరమైనటువంటి వార్తలు వినపడతా ఉంటే